Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 29 chemistry foundation classes. Now we are at what 30th chemistry foundation class. In this 30th chemistry foundation class, we are going to discuss about what atomic number and mass number. Yesterday also, that means what in the last class, in 29th class also, I explained about what atomic number, mass number, representation of element also I told you. So now once again let me repeat, what is meant by atomic number? Atomic number ante entidi? Atomic number is nothing but what? Number of protons present in the nucleus. Number of protons present in the nucleus, or number of electrons present in the atom. Number of electrons present in neutral atom. In what? Neutral atom. Number of what? Electrons present in neutral atom is also called as what? Atomic number. Atomic number. And also I gave you one more definition to this one in the last class. That is what? Place of an atom. Place of an atom in a periodic table. Place of an atom in the periodic table is also I gave you, or I explained in the last class. This what atomic number is represented with what? Z. Atomic number is represented with what? Z. Okay now. Next, this atomic number concept was proposed by whom? Ever proposed chesinaru first time? Mosley was proposed. Mosley proposed first time this atomic number concept. He proposed and he calculated atomic numbers of different elements by plotting what? Frequency versus what? Atomic number of an element. ఈ ప్రిన్సిపల్ని బేస్గా చేసుకొని ఆయన అటామిక్ నెంబర్ను ఫైండ్ అవుట్ చేసినారు. ఇది న్యూ అంటే ఏంటిదిరా? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది మరి? నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. నంబర్ ఆఫ్ వేవ్స్ పాస్డ్ అవే ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఎన్ని వేవ్స్ అయితే ఒక పాయింట్ను ఒక పర్టికులర్ పాయింట్ని మనం తీసుకుంటే ఆ పాయింట్ నుంచి వెళ్ళిపోతాయో దాన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. లేదా నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్. నంబర్ ఆఫ్ వాట్? వైబ్రేషన్స్ పర్ సెకండ్గా మనము తీసుకోవడం జరుగుతుంది. అది ఫ్రీక్వెన్సీ. ఏ అండ్ బి, ఏ కామా బి ఆర్ వాట్? కాన్స్టెంట్స్. ఏ కామా బి ఆర్ వాట్? కాన్స్టెంట్స్. జెడ్ ఈజ్ అటామిక్ నంబర్. జెడ్ ఏంటిది? అటామిక్ నంబర్. అటామిక్ నంబర్. దీన్ని బేస్గా చేసుకొని ఎవరు? మోస్లీ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. మోస్లీ కంటే ప్రీవియస్గా, మోస్లీ కంటే ముందు ఉన్న సైంటిస్టులంతా కూడా ప్రాపర్టీస్ గురించి ఏదైనా డిస్కస్ చేయాలి అని అంటే, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి ఆలోచించాలి అని అంటే దే కన్సిడర్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ను తీసుకోవడం జరిగింది. సో ఈయననే అటామిక్ నంబర్ని ప్రపోజ్ చేసి సక్సెస్ అవుతాడు. ఎవరు? మోస్లీ. ఇక అటామిక్ నంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చిన కాన్సెప్ట్ ఏంటిది? మాస్ నెంబర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదా? మాస్ నెంబర్ ఆర్ అటామిక్ మాస్ నెంబర్ అని కూడా అంటాం. మాస్ నెంబర్ అంటే ఏంటిది? మాస్ నెంబర్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ వాట్? ఏ. సో మాస్ నెంబర్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు ద వాట్? సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. Sum of protons and neutrons. Mass number is equal to sum of protons and neutrons. Or mass number is equal to sum of what? Nucleons. Sum of nucleons గా కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎన్. సో అటామిక్ మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఏంది? ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ కదా, ప్లస్ ఎన్. ఇప్పుడు న్యూట్రాన్స్ నాకు కావాలనుకోండి, జెడ్ ని పంపించండి. సో ఏ మైనస్ జెడ్. మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ తీసేయాలి. ఇప్పుడు నీకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అని అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ మైనస్ వాట్? అటామిక్ నెంబర్. మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ అనేది ఏంటిది? సమ్ ఆఫ్ వాట్? న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద యాటమ్. యాటంలో ఉన్న న్యూట్రాన్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఆటమ్ ఇచ్చినప్పుడు దాని అటామిక్ నెంబరు, మాస్ నెంబర్ తెలిసి ఎట్లా రిప్రజెంట్ చేయాలి, అండ్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. నౌ లెట్ వి డిస్కస్. ఓకేనా? బిఫోర్ దట్ కాపీ చేసుకోండి ఇది.
సో ఇవేంటివి, ఇప్పుడు మనము ఆటమ్స్ వాటి సింబల్ ఏంటి, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, రిప్రజెంటేషన్ 1 to 20 ఎలిమెంట్స్ వరకు మీరు అందరూ నేర్వాలి. ఇవి అటామిక్ నెంబరు, మాస్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎలిమెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సింబల్ ఆఫ్ వాట్ దిస్ ఎలిమెంట్, సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్, సింబల్ ఏంటిది, హైడ్రోజన్ సింబల్ హెచ్, హీలియం సింబల్ ఏంటిదిరా హెచ్ఈ, లిథియం సింబల్ ఏంటి ఎల్ఐ, బెరీలియం సింబల్ బిఈ, బోరాన్ సింబల్ ఏంటి బి, కార్బన్ సింబల్ సి, నైట్రోజన్ సింబల్ ఏంటిదిరా ఎన్, ఆక్సిజన్ సింబల్ ఓ, ఫ్లోరిన్ సింబల్ ఎఫ్, నియాన్ సింబల్ ఏంటి ఎన్ఈ ఇస్ ద నియాన్ సింబల్. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ అటామిక్ నంబర్. అటామిక్ నెంబర్ ఎంత హైడ్రోజన్ది 1, హీలియం ఎంతరా 2, లిథియం ఎంత 3, బెరీలియం 4, బోరాన్ నంబర్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, నియాన్ వాటర్ 10. ఇవి 10 ఎలిమెంట్స్. ఇక్కడ వరకు 10 ఎలిమెంట్స్, 10 సింబల్స్. సో మాస్ నెంబర్స్, mass number of what, hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen up to neon, let me write. Hydrogen mass number is also 1, helium mass number 4, lithium mass number is what 7, beryllium mass number 9, boron mass number 10, carbon the 12, nitrogen 14, oxygen 16, fluorine 19, neon 20. ఇప్పుడు మనకు ఏంటివి, అటామిక్ నంబర్స్ తెలిసినవి, మాస్ నెంబర్ తెలిసింది, సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ కూడా తెలిసింది. ఇప్పుడు హౌ వి విల్ రిప్రజెంట్, ఎట్లా రిప్రజెంట్ చేస్తాము, ఇంతకు ముందు క్లాస్లో చెప్పినాను. ఆటమ్ యొక్క సింబల్ తెలిస్తే ముందు సింబల్ రాయాలి. హియర్ యూ రైట్ వాట్, అటామిక్ నంబర్, సబ్స్క్రిప్ట్ అటామిక్ నంబర్, సూపర్ స్క్రిప్ట్ మాస్ నంబర్. సబ్స్క్రిప్ట్గా అటామిక్ నెంబర్ రాయాలి, సూపర్ స్క్రిప్ట్గా ఏం రాయాలి, మాస్ నెంబర్ రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు రిప్రజెంట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, నాకు సింబల్ హైడ్రోజన్ సింబల్ ఏం తెలుసు, హెచ్ అని తెలుసు, కాబట్టి హెచ్ రాసినాను. అటామిక్ నెంబర్ ఎంత 1, సబ్స్క్రిప్ట్, మాస్ నెంబర్ సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్ వన్ హీలియం, హీలియం సింబల్ నాకు ఏమని తెలుసు, హెచ్ఈ అని తెలుసు. అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ ఎంత 4. దీన్ని లిథియంది ఎల్ఐ, అటామిక్ నెంబర్ 3 కింద రాయాలి, మాస్ నెంబర్ పైన రాయాలి. బెరీలియంది ఎంతరా 4, 9. అట్లనే బోరాన్ ఎంత, అటామిక్ నెంబర్ 5, మాస్ నెంబర్ 10. కార్బన్ ఎంత, అటామిక్ నెంబర్ ఏమో 6, మాస్ నెంబర్ ఏమో 12. నైట్రోజన్ ఎంత, అటామిక్ నెంబర్ ఏమో 7, మాస్ నెంబర్ ఏమో 14. ఆక్సిజన్ ఎంత, అటామిక్ నెంబర్ 8, మాస్ నెంబర్ 16. ఫ్లోరిన్ ఎంత, అటామిక్ నెంబర్ 9, మాస్ నెంబర్ 19. నియాన్ ఎంతరా, అటామిక్ నెంబరు నియాన్ది 10, మాస్ నెంబర్ ఈజ్ వాట్ 20. ఇట్లా మనము అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, రిప్రజెంటేషన్లు రాయడము జరుగుతుంది. ఇది ఒకసారి కాపీ చేసుకోండి ఇవి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క సింబల్స్, సోడియం సింబల్ ఈజ్ వాట్ Na, magnesium symbol is what Mg, aluminum symbol is what Al, silicon symbol Si, phosphorus symbol ఏంటి P, sulfur symbol S, chlorine symbol చెప్తారా Cl, argon symbol Ar, potassium symbol K, calcium symbol Ca, calcium symbol is what Ca. ఇక అటామిక్ నంబర్, వీటి అటామిక్ నంబర్స్ లెట్ వి టేక్. అటామిక్ నెంబర్ మీన్స్ నథింగ్ బట్ వాట్ సీరియల్ నంబర్. సో సోడియం 11, మెగ్నీషియం 12, అల్యూమినియం 13, సిలికాన్ 14, ఫాస్ఫరస్ 15, సల్ఫర్ 16, క్లోరిన్ 17, ఆర్గాన్ 18, పొటాషియం 19, కాల్షియం 20. ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ మాస్ నంబర్స్ తీసుకుందాం. మాస్ నంబర్స్,
So mass number is nothing but what? Sum of neutrons and protons. Sum of what? Neutrons and protons. So mass number of sodium is what? 23. Magnesium the 24. Aluminium mass number 27. Silicon mass number 28. Phosphorus 31. Sulfur 32. Chlorine కొన్ని ప్లేస్లో 35, కొన్ని ప్లేస్లో 37. ఇవి రెండు స్టేబుల్ ఐసోటోప్స్ ఫామ్లో ఇది ఉంటుంది క్లోరిన్. కాబట్టి మాస్ నెంబర్ 35, 37 రెండు తీసుకుంటాం. మాస్ నెంబర్ 35, 37 తీసుకుంటాము. అటామిక్ మాస్ తీసుకున్నప్పుడు మాత్రం 35.5 తీసుకుంటాం. అటామిక్ మాస్ ఎంత తీసుకుంటాం రా? 35.5 తీసుకోవడం జరుగుతుంది. ఇక ఆర్గాన్ ఎంత? 18. ఆర్గాన్ 18, 40. పొటాషియం 19, 39. కాల్షియం 20, 40. ఇప్పుడు వీటిని రిప్రజెంటేషన్ చేద్దాం. ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఎట్లనైతే చేసినారో సేమ్ అట్లనే చేయాలి. ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఎట్లా చేసినారో సేమ్ అదే విధంగా రిప్రజెంటేషన్. సో ఫస్ట్ అటామిక్ సింబల్ సోడియం. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ ఏమో ఏం రాయాలి? అటామిక్ నెంబర్. సూపర్ స్క్రిప్ట్ ఏమో మాస్ నెంబర్. నెక్స్ట్ వన్ మెగ్నీషియం ఇది 12, 24. అల్యూమినియం ఎంత అవుతుందిరా? 13, 27. సిలికాన్ ఎంత? అటామిక్ నెంబర్ 14, మాస్ నెంబర్ ఈజ్ వాట్? 28. ఫాస్ఫరస్ ఎంత? అటామిక్ నెంబర్ 50, మాస్ నెంబర్ 31. సల్ఫర్ ఎంత? అటామిక్ నెంబర్ 16, మాస్ నెంబర్ 32. క్లోరిన్ ఎంత? అటామిక్ నెంబర్ 17, మాస్ నెంబర్ 35 లేదా క్లోరిన్ 1737. 1735 కానీ 1737 కానీ తీసుకోవాలి. ఆర్గాన్ ఏం తీసుకుంటారా? 1840. ఆర్గాన్ 1840గా తీసుకుంటారు. పొటాషియం ఎంత తీసుకోవాలి? 1939. కాల్షియం ఏం తీసుకోవాలి? 2040. ఇవి ఏంటివి? అటామిక్ నెంబర్స్, మాస్ నెంబర్స్. ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఒక సింబాలిక్ వే కనుక ఇస్తే హౌ వి విల్ రైట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎట్లా రాస్తాము అనేది మనము ఇప్పుడు చూద్దాం. బిఫోర్ దట్ ఐ విల్ గివ్ యూ వాట్ అప్ టు 20 ఎలిమెంట్స్ స్లోగన్ ఇస్తాను. ఎలిమెంట్స్ స్లోగన్ చెప్తాను. దాని ప్రకారం మీరు పొద్దున రోజు లేవగానే ఆ స్లోగన్ని మీ మదర్కి కానీ మీ ఫాదర్కి కానీ చెప్పాలి. లేదా స్కూల్లో అయితే టీచర్కు క్లాస్లోకి రాగానే గుడ్ మార్నింగ్ అని చెప్తారు కదా, చెప్పగానే ఆ స్లోగన్ని చెప్పాలి. ఒక 1 month మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ స్లోగన్ మొత్తం, ఎలిమెంట్స్ స్లోగన్ మొత్తము వచ్చేస్తుంది. ఓకేనా? ఇవి కాపీ చేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఎలిమెంట్స్ యొక్క స్లోగన్ 1 to 10 ఎలిమెంట్స్ యొక్క స్లోగను ఏ విధంగా రాయాలంటే ఈ విధంగా రాయాలి. హై, హీ, లీ, బే, బో, కా, నై, ఆ, ఫ్లో, ని. హై, హీ, లీ, బే, బో, కానై, ఆ, ఫ్లో, ని. హై, హీ, లీ, బే, బో, కానై, ఆ, ఫ్లో, ని. హై అంటే ఏంటిదిరా? హైడ్రోజన్. హీ అంటే హీలియం. లీ అంటే లిథియం. బే అంటే బెరీలియం. బో అంటే బోరాన్. కా అంటే కార్బన్. నై అంటే నైట్రోజన్. ఆ అంటే ఆక్సిజన్. ఫ్లో అంటే ఫ్లోరిన్. నీ అంటే నియాన్. ఈజీగా ఇట్లా గుర్తుంటుంది. మీరు చదివేటప్పుడు ఇట్లా అనుకోవాలి. హై, హీ, లీ, బే, బో, కా, నై, ఆ, ఫ్లో, ని. ఇట్లా అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 11 to 20 ఎలిమెంట్స్ స్లోగన్ చూద్దాం. సో, మే, ఆల్, సి. సో మే ఆల్ సి. ఫా, సా, క్లో, ఆర్, పో, కా. పోకా. ఓకేనా? సో దిస్ ఈస్ what about the 11 to 20 elements slogan. So may all see, fa, sa, clo, ar, po, ka. So may all see,
ఫాసా క్లో ఆర్ కోకా. సో అంటే ఏంటిదా సోడియం, మే అంటే మెగ్నీషియం, ఆల్ అంటే అల్యూమినియం, సి అంటే సిలికాన్, ఫా అంటే ఫాస్ఫరస్, సా అంటే సల్ఫర్, క్లో అంటే క్లోరిన్, ఆర్ అంటే ఆర్గాన్, పో అంటే పొటాషియం, కా అంటే కాల్షియం. ఇట్లా చెప్పాలి మరి దీన్ని కూడా. సో మే ఆల్ సి ఫాసా క్లో ఆర్ కోకా. ఇట్లా అనుకుంటే మీకు చేతుల మీద కూడా వాటి యొక్క నెంబర్స్, వాటి యొక్క సింబల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ అయిపోతాయి. మీరు ఈ 20 వరకు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏం చేయాలి, టీచర్కి చెప్పండి. మీ క్లాస్లో ఉన్నట్టు మీరు ఏ క్లాస్కి అయితే చెందినారో ఆ క్లాస్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ టీచర్కి, కెమిస్ట్రీ టీచర్కి చెప్పండి. చెప్తే సార్ మేము ఇట్లా డైలీ చదువుతామని చెప్తే దే విల్ అలౌ టు యూ. అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పగానే ఈ ఎలిమెంట్స్ చదవాలి. ఈ విధంగా ఏంటి 2 స్లోగన్స్ చదవాలి. హై హీలీ బేబో కానై ఆఫ్లోని సోమే ఆల్సి ఫాసాక్లో ఆర్ కోకా. ఈ 2 స్లోగన్స్ చదివి ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మనకి సిలబస్ అవుతున్న క్రమం లోపల మధ్యలో పీరియాడిక్ టేబుల్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ టోటల్ 1 నుంచి 118 ఎలిమెంట్స్కి సంబంధించిన టోటల్ స్లోగన్ ఇస్తాను. అది మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే టోటల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. దీని గురించి ఏం బాదర్ కావాల్సిన అవసరము లేదు. ఇది ఎలిమెంట్స్ది. ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడాలి. దానికంటే ముందు ఇంకొక 2 చిన్న కాన్సెప్ట్స్ చెప్తాను చూడండి. ఏంటిదంటే క్యాటయాన్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ మీన్ బై క్యాటయాన్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై యానయాన్. క్యాటయాన్ అంటే ఏంటిది, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. పాజిటివ్ చార్జ్డ్ అయాన్. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, క్యాటయాన్. ఆటంలో ఆటం మీద పాజిటివ్ చార్జ్ కనుక కనబడితే దాన్ని క్యాటయాన్ అనాలి. మరి ఆటంకి పాజిటివ్ చార్జ్ ఎట్లా వస్తుంది, లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్ విల్ గెట్ positive charge by losing of electrons. Positive charge it will get by losing of electrons. ఇప్పుడు ఒక ఆటమ్ ఎక్స్ ఉన్నది, ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసింది అనుకోండి, దానికి +1 చార్జ్ వస్తుంది. ఒక ఎక్స్ అనే ఆటమ్ ఉన్నది, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది అనుకోండి, +2 చార్జ్. ఇఫ్ ఇట్ విల్ లూజెస్ 3 ఎలక్ట్రాన్స్, +3 చార్జ్. If it will loses 4 electrons, +4 charge. ఇట్లా ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లూజ్ చేస్తున్నామో దాని మీద అంత చార్జ్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఈ క్యాటయాన్కి సంబంధించి ఇంత గుర్తుపెట్టుకోండి. తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీలో వచ్చిన తర్వాత అక్కడ క్యాటయాన్కి సంబంధించిన రిమైనింగ్ పాయింట్స్ అన్నీ ఇస్తాను. ఇక్కడ నాకు దీని మీద ఇచ్చే ప్రాబ్లమ్స్, ఇంత విద్వార్థాలకు చెప్పిన కాన్సెప్ట్ మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే ఇది డెవలప్ చేస్తున్నాను. నెక్స్ట్ యానయాన్. యానయాన్ అంటే ఏంటిదిరా, నెగటివ్ చార్జ్డ్ అయాన్. నెగటివ్ చార్జ్డ్ అయాన్ is called as what, anion. How an atom will get a negative charge? మరి అయాన్ అంటే ఆటంకు ప్లస్ కానీ మైనస్ కానీ వస్తే అయాన్ అనాలి. సో anion ఎట్లా, ఇట్ విల్ గెట్ పాజిటివ్ చార్జ్ బై లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. By gaining of what, electrons. For example, ఫ్లోరిన్ ఆటమ్ ఉంది అనుకోండి, ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే -1 చార్జ్ అంటాం. ఆక్సిజన్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయగలుగుతుంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది కాబట్టి -2 చార్జ్. నైట్రోజన్ రాస్తున్నాను, 3 ఎలక్ట్రాన్స్ తీసుకోగలుగుతుంది కాబట్టి -3. ఇంకా వేరే ఎలిమెంట్ తీసుకోండి, కార్బన్ తీసుకుంటే -4 యూనిట్స్ ఆఫ్ చార్జ్. ఆ విధంగా చార్జ్ అనేది, అయాన్ మీద చార్జ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి. ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్తారా, అటామిక్ నెంబర్ అంతా 8. కాబట్టి 8 ప్రోటాన్స్ ఉంటవి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటవి. దానితో పాటు అదనంగా 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది ముందు 8 ఉండే, తర్వాత 2 గెయిన్ చేసింది కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు మనము నెక్స్ట్ చదివే కాన్సెప్ట్ మీద చూద్దాం. ఇవి కాపీ చేసుకోండి. ఇప్పుడు మనము మన కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు
నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నవి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నవి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇచ్చినాడు. హైడ్రోజన్ ఏంటి? H11. ఇందులో ఉన్న ప్రోటాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. PEN, పెన్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ఎన్ని? అటామిక్ నంబర్ కాబట్టి 1. అంతేనా? ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ కాబట్టి దీని అటామిక్ నెంబర్ ఎంత? 1. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? అటామిక్ నెంబర్ కదా. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. అంతేనా? ఇది న్యూట్రల్ ఆటమే కదా. దీని మీద ఏమైనా ప్లస్ మైనస్ చార్జ్ కనబడుతుందా? ఏం కనబడుతుంది? ప్లస్ మైనస్ చార్జ్ కనబడుతున్నారా? కనబడతలేదు కాబట్టి న్యూట్రల్ ఆటమ్. అప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ అంటే ఏంటివి? A మైనస్ జెడ్. ఇందులో ఏ ఏంటి? సూపర్ స్క్రిప్ట్గా రాసిందేమో ఏ, సబ్స్క్రిప్ట్గా రాసిందేమో జెడ్. HZA. సో కాబట్టి ఇప్పుడు ఏ ఎంత? 1. న్యూట్రాన్స్ కింద అటామిక్ నెంబర్ 1 ఎంత? అటామిక్ నెంబర్ ఎంత? 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందిరా? 0. కాబట్టి హైడ్రోజన్ ఆటంలో H11లో న్యూట్రాన్స్ ఉన్నాయా? లేవు. న్యూట్రాన్స్ ఉన్నాయా? లేవు. అట్లే నెక్స్ట్ ఇంకొకటి హీలియం ఫైండ్ అవుట్ చేయండి. He24. ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? అటామిక్ నంబర్. ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? అటామిక్ నంబర్. అంతేనా? చార్జ్ ఏం లేకపోతే అటామిక్ నెంబరే. న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? A మైనస్ జెడ్. ఏ ఏమో 4, జెడ్ ఏమో 2. కాబట్టి 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 2 వస్తుంది. అట్లే నెక్స్ట్ లిథియం 37 తీసుకుందాం. లిథియం 37 ఇందులోపల ఏమొస్తుందో చెప్పండి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబరే కదా. న్యూట్రల్ ఆటం కదా, చార్జ్ లేదు అందులో. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? A మైనస్ జెడ్. అటామిక్ మాస్ నెంబర్ 7, అటామిక్ నెంబర్ Z3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. సో ఇదేంటిది? మనకు ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఇంకొక ఆటం తీసుకుందాము. ఫ్లోరిన్ 919. ఇందులో ఎన్ని ఉన్నవి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 9, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 9, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ జెడ్. ఏ ఎంతరా? 19 మైనస్ జెడ్ ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. ఇట్లా కాకుండా హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మెగ్నీషియం అని అడిగినాడు అనుకోండి. మెగ్నీషియం అని అడిగినాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ మెగ్నీషియంకి అటామిక్ నెంబర్ రాయాలి. మీకు తెలుసు కదా, అటామిక్ నెంబర్ రాయాలి, మాస్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి. ఆయన ఇవ్వలేదు, ఇవ్వకుండా మీరు రాయాలి. మీకు టేబుల్ ఇవి గుర్తు తెలుసు కాబట్టి, టేబుల్లో ఉన్నవి తెలుసు కాబట్టి కొన్నిసార్లు ఇవ్వడు. ఇవ్వనప్పటికీ కూడా రాయగలగాలి. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 కదా. కాబట్టి ప్రోటాన్స్ 12. ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అయితే? అది కూడా ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ కాబట్టి 12. న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అయితే? A మైనస్ జెడ్. ఏ ఎంత? 24 మైనస్ జెడ్ ఎంత? 12. సో దట్స్ వై. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 12. ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇప్పుడు ఇవి కాపీ చేసుకోండి. క్యాటయాన్లలో, యానయాన్లలో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. సో ఇవి పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏమంటారా? వాటిని క్యాటయాన్స్ అంటారు. పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏమంటారు? క్యాటయాన్స్ అంటారు. ఇప్పుడు ఇందులో ఇది +1 యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఉంది. ఎట్లా వస్తుంది +1 యూనిట్ ఆఫ్ ఛార్జ్? ప్లస్ ఛార్జ్ ఎట్లా వస్తుంది? లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసింది. ఇది ఇక్కడ +2 వచ్చిందంటే లూజెస్ 2 ఎలక్ట్రాన్స్, +3 వచ్చిందంటే లూజెస్ 3 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? అటామిక్ నంబర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రల్ ఆటంలో అయితే అటామిక్ నెంబర్కే ఈక్వల్. ఫస్ట్ అది రాసుకోవాలి. న్యూట్రల్ ఆటంలో అటామిక్ నెంబర్కి ఈక్వల్. కానీ ఇక్కడ +1 ఛార్జ్ వచ్చింది. +1 ఛార్జ్ వచ్చిందంటే ఏమన్నట్టు? ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసింది కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? A మైనస్ జెడ్.
ఏ ఎంత 23, జెడ్ ఎంత 11, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 వస్తుంది. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ లెట్ వి కన్సిడర్. ఇక్కడ మెగ్నీషియం +2 అనే ఇచ్చినాడు, ఇట్లా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మీరు ఏం తెలవాలి, మీకు టేబుల్ ఇంతకుముందు ఇచ్చిన టేబుల్ ప్రకారం రాసుకోవాలి. మెగ్నీషియం 12, 24 అని తెలుసు. ఇప్పుడు చార్జ్ దాన్ని ఎత్తి మీద రాయాలి +2, ఈ విధంగా రాయాలి. సూపర్ స్క్రిప్ట్గా పైన రాసేయాలి, మొత్తం పైన రాసేయండి. సో ఓవర్ హెడ్ రాయాలి. సో ఇప్పుడు దీనిలో ప్రోటాన్స్ ఎన్నిరా, అటామిక్ నెంబర్. ఎలక్ట్రాన్స్ ఎన్ని, మొదలైతే అటామిక్ నెంబర్కే ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గానే ఉంటాయి. కానీ అలాగే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ ఎంతరా 24, జెడ్ ఎంతరా 12, ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 24 మైనస్ 12 అంటే ఎంత వస్తుంది, 12 వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అల్యూమినియం +3 అని ఇచ్చినాడు, దాని అటామిక్ నెంబర్ మాస్ నెంబర్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం రాసుకోవాలి. అల్యూమినియం 1327 ఎట్లా రాస్తారు, ఇది ఇంతకుముందు ఇచ్చిన టేబుల్లో మాత్రమే రాయాలి. ఇంతకుముందు టేబుల్ ఇచ్చినాను కదా, టేబుల్లో రాయాలి. సో +3 చార్జ్. ఇక్కడ అటామిక్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, అటామిక్ నెంబర్. ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అయితే అటామిక్ నెంబర్కి ఈక్వల్. తర్వాత చార్జ్ చూడండి, +3 చార్జ్ ఉంది అంటే 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసింది. 3 ఎలక్ట్రాన్స్ లూజ్డ్ తీసేయండి. సో 10 వస్తుంది. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ ఎంత 27, జెడ్ ఎంత 13, కాబట్టి ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఇట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైనాయా ఇవి? ఓకే. నెక్స్ట్ ఫ్లోరిన్ 919. ఫ్లోరిన్ 919లో ఏం చేయాలరా మీరు, ఇందులో అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 9, ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, అంతకి అటామిక్ నెంబర్కే ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇది ఎక్స్ట్రా 1 యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఉందంటే ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వచ్చింది, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ చేరింది, కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసుకోవాలి. -1 ఛార్జ్ వచ్చిందంటే 1 ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. సో యాడ్ అయితే నాకు ఎంత వస్తుంది, 10. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ ఎంత 19, జెడ్ ఎంత 9, ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 10 రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ O-2 అనే ఇచ్చినాడు, అటామిక్ నెంబరు మాస్ నెంబర్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు యూ టేక్ ఫ్రమ్ ద టేబుల్, యూ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద టేబుల్. సో 8, 16. ఇప్పుడు పైన -2. దీనికి ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఏమవుతుందిరా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, అటామిక్ నెంబర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, అటామిక్ నెంబర్. ఫస్ట్ అయితే అటామిక్ నెంబర్కే ఈక్వల్ రాయాలి. యానియాన్ ఎట్లా వస్తుంది, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయితే దీనికి -2 ఛార్జ్ వస్తుంది, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 10. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ మైనస్ జెడ్. ఏ ఎంత 16, జెడ్ ఎంత 8, కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది, 8 రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నైట్రోజన్ -3 ఉంది, దీనికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అటామిక్ నెంబరు మాస్ నెంబర్లు మనం రాసుకోవాలి, పవర్ -3. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, అటామిక్ నెంబర్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అటామిక్ నెంబర్కే ఈక్వల్. కానీ ఇంకొక 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసినది కాబట్టి +3 ఈజ్ ఈక్వల్ టు 10. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ మైనస్ జెడ్. ఏ వాల్యూ ఎంత 14, జెడ్ వాల్యూ ఎంత 7. 14 - 7 ఎంతరా, 6. నైట్రోజన్ 7, 14 లెక్క 7 పోతే 7. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఫైండింగ్ ఆఫ్ వాట్, number of protons, number of electrons and number of neutrons in neutral atoms, in cations, in anions. ఓకేనా? ఈ కాన్సెప్ట్ వచ్చినది కదా. సో ఈ కాన్సెప్ట్ వస్తే మీకు నెక్స్ట్ నేను ఇచ్చే హోంవర్క్ ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం. దిస్ ఈస్ అబౌట్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 30. సో ఇన్ దిస్ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 30, సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఏవైతే చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. క్లాస్ వర్క్ నోట్బుక్ తర్వాత ఏంటి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏంటివిరా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏంటివి అని అంటే, మనము
ఈరోజు చెప్పిన టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ మీద అన్ని ఐ విల్ ప్రిపేర్ వాట్ షార్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో తయారు చేస్తాను. అవన్నీ మీరు నేర్చి మీ టీచర్స్కి చెప్పాలి. ఆఫ్టర్ దిస్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ హోంవర్క్. సో దీనికి సంబంధించిన హోంవర్క్ అండ్ ఎగ్జామ్, దీనికి సంబంధించిన ఎగ్జామ్. ఈ హోంవర్క్, ఎగ్జామ్ ఇవన్నీ కూడా చేయాలి. ఎవరైతే చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ టోటల్ మెటీరియల్. మొత్తం దీన్ని మెటీరియల్ పీడిఎఫ్ ఫామ్లో పంపిస్తారు. సో అది మీరు సాల్వ్ చేయండి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 30. ఓకే రైట్, బాయ్ బాయ్.